తారక్ వల్లే బాలయ్య కాల్పులు, అసలు నిజం బయటపెట్టిన లక్ష్మీపార్వతి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు అడుగుపెట్టి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ. రెండవ తరం నటుడిగా బాలకృష్ణ హరికృష్ణలు అరంగేట్రం చేసినప్పటికీ హరికృష్ణ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే బాలకృష్ణ తన సత్తా చాటుతూ ఇప్పటికీ ఈ సంవత్సరంతో బాలకృష్ణ సినీ కెరీర్ స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు పైగా నడుస్తుంది. అయితే 100 సినిమాలు పూర్తి చేసుకున్న హీరోల క్లబ్లో చేరారు. అయితే హరికృష్ణ గారికి ఈ స్థాయిలో సినిమాలు చేసే అవకాశం లభించలేదు. ముఖ్యంగా ఆ తర్వాత మూడో జనరేషన్లో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు సత్తా చాటుతున్న విషయం తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్లో టాప్ హీరోల్లో ఒకరుగా ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు సినిమాల్ని నిర్మిస్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై. ముఖ్యంగా బాలకృష్ణతో పోల్చుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి సినీ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు కూడా దక్కింది జూనియర్కి. మరొక వైపు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు పడడం లేదు అని సినీ వర్గాల విశ్లేషణ. అంతేకాదు ఎన్నో సందర్భాలలో ఈ విషయాలు బయటపడ్డాయి కూడా. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 18వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద చోటు చేసుకున్న పరిణామం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఇక ఆ రోజు ఎన్టీఆర్ ఘాటు వద్దకు వేకువజామునే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత బాలకృష్ణతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్భంగా బాలయ్య చేసిన వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ ఘాట్ నుంచి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిన వెంటనే అక్కడికి చేరుకున్న బాలయ్య ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఫ్లెక్సీల్లో తప్పులు రాయడం వల్ల ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య చెప్పారు అన్నది ఒక వాదన. కొంతమంది యాంటీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ బలుపు వల్లనే ఫ్లెక్సీలను తొలగించమన్నారు అని యాంటీ ఫ్యాన్స్ వాదన. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఈ విషయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో భాగంగానే 1000 మంది బాలయ్యలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై స్వర్గీయ నందమూరి తారక రామారావు మాజీ భార్య లక్ష్మీపార్వతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన విషయం వైరల్ అవుతున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే లక్ష్మీపార్వతి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్పై బాలయ్యకున్న కోపం, ఆక్రోశం ఇప్పటిది కాదు. ఈ సందర్భంగా నాడు బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులపై కూడా ఆమె స్పందించారు. ఇలాంటి విషయాలు చూస్తుంటే వారి అహంకారం, సంకుచితత్వం పరాకాష్ఠకు చేరుకున్నట్లు అనిపిస్తుంది. నన్ను కుటుంబం నుంచి వెలివేసినట్లే జూనియర్ ఎన్టీఆర్ని కూడా వెలేశారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయన స్థాయిలో పేరు తెచ్చుకోవడాన్ని బాలకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేసింది లక్ష్మీపార్వతి. అంతేకాదు గతంలో బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ అనే ఓ ప్రముఖ నిర్మాతపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పులపై స్పందిస్తూ బెల్లంకొండ సురేష్ను కాల్చడానికి కూడా కారణం జూనియర్ ఎన్టీఆర్ సినిమానే. నాడు థియేటర్ల నుంచి తన సినిమా తీసేసి జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా వేయడంపై బాలయ్య గొడవ చేసి కాల్పులు జరిపారు. ఆ స్థాయిలో అహంకారం పెరిగిపోయింది. అలా నాడు బెల్లంకొండ సురేష్పై కాల్పులు జరగడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ పైన ఉన్న ఆక్రోశమే కారణం అంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే ఈ విషయంపై ఎవరైనా ఏదైనా వివరణ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం లక్ష్మీపార్వతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.